వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇక్కడ మీకు ఒక పోస్టర్ చూపిస్తా, ఒకసారి చూడండి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూసారుగా, ఈ పోస్టర్ని మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే బయట పబ్లిక్గా ప్రచారం చేయడం అనేది ఒక ఎత్తు అయితే, మీడియా ప్రచారం, మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది ఇంకొకటి. సరే, ఇక్కడ కూడా కొంచెం ఎవరికి వాళ్ళకి విడిపోయి నేను వీళ్ళకి మాత్రమే ఇస్తాను అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక వైపు అయితే, పేరు పెట్టి పిలిచి మరి బాబు సాక్షి ఎక్కడా, బాబు TV9 ఎక్కడా, బాబు 10 TV ఎక్కడా, బాబు ఐ న్యూస్ ఎక్కడా, బాబు ఇంకో న్యూస్ ఎక్కడా, ఆ న్యూస్ ఎక్కడా, ఈ న్యూస్ ఎక్కడా అని చెప్పి వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి వంతపాడేటువంటి ఛానల్స్ ఏవి, NTV, ఇంకో టీవీ, ఆ టీవీ, వీళ్ళందరూ ఎక్కడున్నారు, రండి టు హే రమ్య తీసుకోరా, ఇంటర్వ్యూలు తీసుకోరా, తీసుకోండి, మీకు ఏం అడుగుదాం అనుకుంటున్నారు అడగండి అని చెప్పేటువంటి ప్రత్యర్థులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి ఫ్యాబ్రికేటెడ్ ఇంటర్వ్యూలు, లేదంటే స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలు, వీటితోటే కాలం గడిపేస్తూ ఇంకా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ తన పక్కన ఉండేటువంటి వాళ్ళతోటి, వాళ్ళ కుటుంబాల మీద దాడి చేయిస్తూ, వ్యక్తిగతంగా మాటల దాడి చేయిస్తూ, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళతోటి పబ్బం గడిపేసుకుంటున్నాడు ఆయన. దాదాపు 3 గంటల ఇంటర్వ్యూలో టెలికాస్ట్ చేసింది కేవలం 45 నిమిషాలు ఎంతో, అంతే. అంటే 3 గంటల్లో 45 నిమిషాలు అంటే ఏమన్నా సినిమా తీసారా పవన్ అనొచ్చు, ఏమో తీసి ఉండొచ్చు, నాకు కూడా పెద్దంత ఐడియా లేదు. సో ఎందుకు ఇప్పుడు ఇంటర్వ్యూల గురించి, ఈ మీడియా ప్రమోషన్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, నిన్నటి నుంచి ఒక పెద్ద చర్చ జరుగుతోంది. సాక్షి టీవీలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారి వీడియోకి 5 లక్షల మందో ఎంతమందో చూస్తున్నారట లైవ్లోను, ఇంకో దాంట్లోనూ 50,000 మందో. వేరే చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూకి, లేదంటే TV5 ఇంటర్వ్యూకి, ఇంకో దానికి బొంగులే ఏం చూస్తున్నారో, 8,000 మంది ఎంతమంది చూస్తూ ఉంటారు అని చెప్పి ప్రచారం స్టార్ట్ చేసి, మూడో స్టేట్ ఏంటి అనేది తెలిసిపోయింది అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్ద చాటపడతాం ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టారు, ట్విట్టర్లో కూడా వేశారు, అదే ఎక్స్లో కూడా వేశారు. కానీ ఓవరాల్గా రిజల్ట్ చూసుకున్నప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఏంటి అన్నప్పుడు, అన్నం ఉడికిందా లేదా అనేది ఒక్క మెతుకుతో మనం చెప్పేసేయచ్చు. అందుకే ఈ పోస్టర్ మీకు చూపించడం జరిగింది. మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అంటే చాలా క్లియర్గా ఉంది అని చెప్తున్నారు. ఎందుకు అనంటే, జగన్మోహన్ రెడ్డి చెప్పే సోది ఎవడు వినట్లేదు. TV9 రజనీకాంత్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అటర్ ఫ్లాప్ అయ్యింది. పాపం రజనీకాంత్ కూడా అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఎలా రప్పించుకోవాలో తెలియక నీళ్లు వదిలాడు. అంత సీనియర్ జర్నలిస్ట్ కూడా అక్కడికి వెళ్ళి అనవసరంగా అవమానపడ్డాడు. నా కెరీర్లో దరిద్రగొట్టు ఇంటర్వ్యూ ఇదే అవుతుందేమో అని ఆయన ఇన్నర్ ఫీలింగ్ని కామెంట్స్ చేస్తున్నారు. వేరే చంద్రబాబు నాయుడు గారు ABNకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఇప్పటివరకు ఎంతమంది చూశారు? కేవలం అందులో 2 వీడియోలు అప్లోడ్ చేశారు. ఆ రెండింటికి వచ్చినటువంటి వ్యూస్ చూస్తే 4 లక్షల పైచిలుకు. అదే జగన్మోహన్ రెడ్డి 20 వీడియోల వ్యూస్ ఎంత ఉంది అంటే గుండు సున్నా. 2 వీడియోలకే 4 లక్షల పైచిలుకు వ్యూస్ వస్తే 20 వీడియోలకి ఎన్ని రావాలి? అట్లీస్ట్ వాళ్ళ అభిమానులు చూసినా సరే ఎంత రావాలి? బట్ అది ఎక్కడ జరగట్లేదు. సో మూడ్ ఆఫ్ ద స్టేట్ అనేది చాలా క్లియర్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్పే సోది కబుర్లు ఎవరు వినడానికి లేదు సరిగ్గా. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, నేను గతంలోనే చెప్పడం జరిగింది. దాదాపుగా 4.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఒక 2 నెలల క్రితం, నెల 15 రోజుల క్రితం 4.25 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, నేను ఓడిపోతున్నాను, నేనేం చెయ్యలేను, ఇప్పటిదాకా చేద్దామని నేను అనుకున్నాను కానీ చెయ్యలేకపోయాను అంటే చేతులు తీసినటువంటిది మనం ఆ ఎడ్యుకేషన్ కాంక్లేవ్లో చూసాం. రాజ్దీప్ సర్దేశాయ్ తోటో మిగతా వాళ్ళతో ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ పరిస్థితి అలాగే ఉండింది. రాజ్దీప్ ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు, మాట్లాడాడు, అంతా అయింది, క్వశ్చన్స్ అడిగాడు. TV9 వాళ్ళు వెళ్ళారు, అడిగారు, మిగతా వాళ్ళు వచ్చారు, అడిగారు, అంతా అయింది, వీళ్ళకి కావాల్సిన క్వశ్చన్లు ఇవన్నీ కూడా అయిపోయాయి. బట్ ఎక్కడా కూడా చాలా పేలవంగా ఉంది తప్ప పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పడానికి కూడా లేదు. వెరస్ మొత్తం తెలుగుదేశం కూటమి వైపు ప్రజలే కాదు, అధికారులే కాదు, చాలా మంది ఉన్నారు అనేటువంటి అంశం కూడా ఇక్కడే తేటతెల్లం అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి దీనికి ఏ విధమైనటువంటి డిఫెండ్ చేసుకుంటారు, ఎలాగా అనేది వేచి చూడాల్సిందే. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.